హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రతిరోజులాగే గత 24 అవర్స్లో వరల్డ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ ఇండియన్ స్టాక్ మార్కెట్, గ్లోబల్ మార్కెట్స్, అలాగే ఎఫ్ఐఐ అండ్ డిఐ యాక్టివిటీ, టాప్ కంపెనీ పర్ఫార్మెన్స్ మరియు టుమారో మార్కెట్ ట్రిగర్ చేసే అంశాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో రేపు మార్కెట్లో మూవ్ చేసే ముఖ్యమైన ట్రిగర్స్ ఇంపాక్ట్స్ కూడా నేను చెప్పబోతున్నాను. అలాగే ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే, ఇది ఏ ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కూడా కాదు. ముందుగా గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకుందాం. యూఎస్ మార్కెట్స్లో మిక్స్డ్ సెంటిమెంట్ కనిపించింది. ఇన్వెస్టర్స్ ఇప్పటికీ ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్ ఎక్స్పెక్టేషన్స్, అలాగే మరియు క్వార్టర్లీ రిజల్ట్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. ఏషియన్ మార్కెట్స్ కూడా మిక్స్డ్ పర్ఫార్మెన్స్లో చూపించాయి. గిఫ్ట్ నిఫ్టీ మార్నింగ్లో వీక్ సిగ్నల్స్ ఇచ్చిన ఇండియన్ మార్కెట్ మాత్రం స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ స్టేబుల్గా ఉండడం, ఆయిల్ ఇంపోర్ట్ చేయించుకునే ఇండియాకి పాజిటివ్ ఫ్యాక్టర్. సో డాలర్ ఇండెక్స్ కూడా పెద్దగా మూమెంట్ కూడా ట్రేడ్ అవుతుంది. ఇండియన్ రూపీ కూడా స్లైట్లీ స్ట్రాంగర్గా కనిపించింది. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ ఎలా పర్ఫామ్ చేసిందో చూద్దాం. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్లో కొంత వాలటాలిటీ కనిపించింది, కానీ సెక్షన్ ముందుకు వెళ్ళే కొద్దీ బయర్స్ ఇంట్రెస్ట్ పెరిగింది. బ్యాంకింగ్ మరియు ఐటీ స్టాక్స్ మార్కెట్ను లీడ్ చేశాయి. సో ఈ మార్కెట్ విషయానికి వస్తే సెన్సెక్స్ 900 పాయింట్లు గెయిన్ చేసి స్ట్రాంగ్ క్లోజ్ ఇచ్చింది. అలాగే నిఫ్టీ 24,300 లెవెల్ పైన క్లోజ్ అవుతూ బుల్ డామినేషన్ చూపించింది. మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ స్టాక్స్లో కూడా మంచి బయింగ్ కనిపించింది. ఓవరాల్ మార్కెట్ బ్రీత్ పాజిటివ్గా ఉంది. అలాగే ఎఫ్ఐ అండ్ డిఐ యాక్టివిటీ చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వైపు చూస్తే, ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే ఎఫ్ఐఎస్ కొంత సెల్లింగ్ ప్రెషర్ కొనసాగించిన, సో అలాగే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అంటే డిఐస్ స్ట్రాంగ్ బయ్యింగ్ చేసి మార్కెట్కి సపోర్ట్ ఇచ్చారు. ఇదే ప్రస్తుతం ఇండియన్ మార్కెట్స్కి బిగ్గెస్ట్ స్ట్రెంత్. ఇప్పుడు మ్యాక్రో ఎకానమీ అప్డేట్స్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రూడ్ ఆయిల్ స్టేబుల్గా ఉంది. అలాగే డాలర్ ఇండెక్స్ స్టేబుల్, అలాగే రూపీ స్లైట్లీ స్ట్రాంగ్, కార్పొరేట్ ఎర్నింగ్స్ బెటర్ దెన్ ఎక్స్పెక్టేషన్స్. అలాగే ఈ ఫ్యాక్టర్స్ మొత్తం మార్కెట్ సెంటిమెంట్ని ఇంప్రూవ్ చేశాయి. ఇక గ్లోబల్ ఎకానమీలో రెసిషన్ ఫియర్స్ కొంచెం తగ్గుతున్నట్లు ఇన్వెస్టర్స్ భావిస్తున్నారు. ఇప్పుడు ఈరోజు టాప్ పర్ఫార్మింగ్ కంపెనీస్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్ మహీంద్రా స్ట్రాంగ్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 4% వరకు జంప్ అయింది. ఐటీ సెక్టర్కి ఇది మంచి పాజిటివ్. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ బెటర్ ప్రాఫిట్ నెంబర్స్ రావడంతో ఇన్వెస్టర్స్ బయింగ్ కనిపించింది. ఫైనాన్షియల్ సెక్టర్లో స్ట్రాంగ్ మొమెంటం కూడా కనిపించింది. అలాగే నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ క్వార్టర్లీ రిజల్ట్స్ ముందు స్టాక్లో అక్యుములేషన్ కనిపిస్తుంది. మార్కెట్ ఎక్స్పర్ట్స్ కూడా రిలయన్స్ రిజల్ట్స్పై ఫోకస్ చేస్తున్నారు. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెక్టర్లో బయింగ్ సపోర్ట్ వచ్చింది. రిజల్ట్స్ ముందు ఇన్వెస్టర్స్ ఆప్టిమిస్టిక్గా కనిపిస్తున్నారు. సో నెక్స్ట్ ఐసిఐసిఐ బ్యాంక్, ఈ బ్యాంక్ కూడా బ్యాంకింగ్ ర్యాలీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది. సో నెక్స్ట్ టీసీఎస్ అన్న హెచ్సిఎల్ టెక్ ఐటీ సెక్టర్ ఓవరాల్ పాజిటివ్ సెంటిమెంట్లో కొనసాగుతుంది. గుడ్ ఎర్నింగ్స్ కారణంగా ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్ కూడా పెరిగింది. ఈరోజు బెస్ట్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, నెక్స్ట్ బ్యాంకింగ్, థర్డ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. సో అలాగే పాజిటివ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే టెలికాం ఒకటి, నెక్స్ట్ క్యాపిటల్ గూడ్స్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీక్ పర్ఫార్మెన్స్ మనం గురించి మాట్లాడుకున్నట్లయితే ఫార్మా స్టాక్స్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్. ప్రాఫిట్ బుకింగ్ వల్ల కొంత వీక్నెస్ కూడా కనిపించింది వీటిలో. అలాగే రేపు మార్కెట్ని మూవ్ చేసే ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇది గ్లోబల్ మార్కెట్స్ చూసుకోవాలి. యూఎస్ మార్కెట్ క్లోజింగ్, అలాగే క్రూడ్ ఆయిల్ ప్రైసెస్, డాలర్ ఇండెక్స్, రూపీ మూమెంట్, ఎఫ్ఐ అండ్ డిఐ డేటా, రిలయన్స్ క్వార్టర్లీ రిజల్ట్స్, అలాగే బ్యాంకింగ్ సెక్టర్స్లో ఉన్న ఎర్నింగ్స్. ఈ ఈవెంట్స్ మీద మార్కెట్ రియాక్షన్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దెన్ ఓవరాల్గా చూస్తే ఇండియన్ మార్కెట్స్ ఇప్పటికీ స్ట్రాంగ్ మొమెంటంలో ఉంది. కార్పొరేట్ ఎర్నింగ్స్ కూడా ఇప్పటి వరకు పాజిటివ్గానే వస్తున్నాయి. కానీ గ్లోబల్ ఈవెంట్స్ మరియు ఫారిన్ ఇన్వెస్టర్ యాక్టివిటీపై మాత్రం ఇన్వెస్టర్స్ క్లోజ్ వాచ్ పెట్టాలి.
సో దెన్ ఈరోజు మార్కెట్ అప్డేట్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోకి ఒక లైక్ చేసి మన టీమ్ని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇంకా ఇలాంటి డైలీ స్టాక్ మార్కెట్ అప్డేట్స్, పర్సనల్ ఫైనాన్స్, మ్యాక్రో ఎకానమీ అండ్ కంపెనీ అనాలిసిస్ మరియు ఇన్వెస్ట్మెంట్ అవేర్నెస్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఉంచండి. మళ్ళీ ఇలాంటి వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వస్తున్నాను. సో థ్యాంక్ యూ.